పంచారామ క్షేత్రాలు. ఇవి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని 5 పురాతన పవిత్రమైన శివాలయాలు. తారకాసురుడిని ఓడించడానికి కుమారస్వామి విచ్ఛిన్నం చేసిన ఒకే శివలింగం ముక్కల చుట్టూ నిర్మించబడ్డాయి. గోదావరి మరియు కృష్ణా ప్రాంతాలలో ఉన్న ఈ 1000 సంవత్సరాల పురాతన పుణ్యక్షేత్రాలు అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం మరియు కుమారరామం అనే ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలు. అమరారామం గుంటూరు సమీపంలోని అమరావతిలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఇక్కడ అమరలింగేశ్వర స్వామిగా శివుడు దర్శనమిస్తాడు. ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో ద్రాక్షారామంలో ఉన్న ఈ ఆలయం ఎత్తైన శివలింగాన్ని కలిగి ఉంటుంది మరియు దాని గంభీరమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. సోమారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న ఈ ఆలయం శివలింగానికి ప్రసిద్ధి చెందింది. ఇది చంద్రదశ ఆధారంగా రంగు మారుతుందని నమ్ముతారు. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లులో ఉన్న ఈ ఆలయం తెల్లని శివలింగంతో విశిష్టమైనది. కుమారరామం కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఈ ఆలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పురాణ కథనం ప్రకారం కార్తికేయ స్వామి రాక్షసుడు తారకాసురుడిని ధరించిన శివలింగాన్ని విరిచాడు. ఆ 5 ముక్కలు ఈ ప్రదేశాలలో పడి ఇంద్రుడు, సూర్యుడు, విష్ణువు, చంద్రుడు మరియు కుమారస్వామి చేత ప్రతిష్ఠించబడ్డాయి. ఒకే రోజు 5 దేవాలయాలను సందర్శించడం ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా శుభప్రదమని నమ్ముతారు. 5 లింగాలకి ఒక సాధారణ ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పై భాగంలో ఒక చిన్న చీలిక లేదా గుర్తు ఉంటుంది. ఆ గుర్తు ఆయుధం ఢీకొన్న ప్రదేశంగా నమ్ముతారు.